చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. శుభం, ఆనంద సిద్ధిరస్తు. 2026లో ధనుసు రాశికి ఏ విధంగా ఉండబోతుందంట? ఇక్కడ కూడా నేను చాలా మంది చెప్తున్న విషయాలు చూశాను. నేను ధనుసు రాశి వారికి 2026లో అర్ధాష్టమ శని గురించి ఎక్కువ చెప్తుంటారు. మొన్నటిదాకా మీకు ఈ అష్టమ గురుడు ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది ధనుసు రాశి వారికి. సప్తమ గురుడు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మరి ఇప్పుడు అష్టమంలోకి వస్తున్నాడు కదా, ఇక్కడ అర్ధాష్టమ శని, ఇక్కడ అష్టమ గురుడు. మరి రెండు రాశుల ప్రభావం ఎలా ఉంటుందంటే, ఇక్కడ చాలామంది పరిశీలించిన విషయం అష్టమ అర్ధాష్టమ అనే విషయాన్ని పాయింట్ పెట్టుకొని భయపడుతున్నారు. మరి మిగతా ఛానళ్ళల్లో మిగతా వారు ఏం చెప్పారో నాకు తెలియదు, కానీ ధనుసు రాశి వారికి అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి. ఇదేంటి కూడా అందరికంటే వ్యతిరేకంగా చెప్తాను, క్వైట్ ఆపోజిట్లో వెళ్తున్నారు మీరు అంటే. ఎస్, ఎందుకు వెళ్తున్నానంటే, ఈ రాశి వారికి ధనుసు అనేది గురుస్థానం, గురుడు రాశి. మీనం అనేది గురుడు రాశే, తప్పకుండా గురుడు రాశే. శని ఎక్కడున్నాడు? గురుస్థానంలో ఉన్నాడు. అంటే గురుగారి స్థానంలో ఒక బంటు ఉంటే ఎలా ఉండాలి? ఇప్పుడు మంత్రి గారి ఇంట్లో ఉన్నాడు బంటు, ఒక భట్టుడు వచ్చి ఎలా ఉండాలి? అక్కడ సైలెంట్గా నోరు మూసుకొని కూర్చోవాలి. మంచి ఏం చేయకు, చెడు చేయడానికి అవకాశం లేదుగా. అక్కడ ఉన్న వ్యక్తుల్ని కూర్చోడానికో తోయడానికో చెరసాలు పెట్టడానికి అధికారం నీకు లేదుగా, ఉన్నది మంత్రి ఇంట్లో. కాబట్టి నేను 2 నెలల క్రితం కూడా చెప్పాను ఈ విషయాన్ని. ఈ అర్ధాష్టమ శని ప్రభావం అనేది, ఏలినాటి శని ప్రభావం అనేది ఏ రాశి వారికి కూడా ప్రమాదాన్ని కలిగించదు. ఎందుకంటే గురుడు స్థానంలో శని ఉన్నాడు కాబట్టి అటువంటి ప్రమాదాన్ని కలిగించాడు. ఆయన సువర్ణమూర్తిగా ఉంటాడు, కానీ దానివల్ల ఇబ్బంది లేదు. కానీ ఎఫెక్ట్ ఎప్పుడు కొడుతుందని తెలిసేసరికి ఈ మేషంలో శని వచ్చినప్పుడు సమస్తమైన వ్యక్తులకి దోషమే. అది చెప్పుకుందాం అప్పుడు ఒక విషయం స్పెషల్గా. మనం మేషరాశి శని వచ్చిన తర్వాత ఎంతమందికి దెబ్బ పడుతుంది అంటే అది అంత దెబ్బ పడుతుంది. అసలు ఒక్కళ్ళకి కాదు, దాదాపుగా 12 రాష్ట్రాలు 10 రాష్ట్రాలు దెబ్బ పడుతుంది. 10 రాష్ట్రాల వాళ్ళు ఊహించుకొని దెబ్బలు పడతాయి. ప్రధానమంత్రుల నుంచి మొదలు పెడితే ముఖ్యమంత్రులు కూడా ఆకస్మికంగా మారిపోతారు కూడా. అటువంటి స్థితే ఉంటుంది. అంతటి విపరీతమైనటువంటి యోగాలు ఉన్నాయి అప్పుడు, అంటే వైపరీత్య యోగాలు అంటారు వాటి. సరే, ప్రస్తుతానికి రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. కారణం మీనంలో శని ఉండడం. రెండోది మరి అష్టమ గురుడు స్వామి, అంటే అష్టమంలో గురుడు వచ్చేసి మీకు కర్కాటకంలో ఉచ్చస్థితిలో ఉన్నాడు. ఉచ్చస్థితిలో ఉండి గ్రహం ఉన్నటువంటి వ్యక్తి తప్పకుండా తన స్థానాన్ని నాశనం చేసుకోడుగా. కాబట్టి జూన్ వరకు సప్తమంలో ఉంటున్నాడు ధనుసు రాశి వారికి. తర్వాత మీకు అష్టమంలోకి వెళ్తున్నాడు. అష్టమంలో వెళ్ళేంత మాత్రం మీకు ప్రమాదాన్ని కలిగించాడు. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో దాని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. రెండవది, గురువు గారు ఇప్పుడు ఎవరి దృష్టి మీద ఉన్నాడు? కర్కాటకంలో ఉండి ఆయన తన స్థానాన్ని మీనాన్ని చూస్తున్నాడు. మీన దృష్టితో, అంటే మీనం వైపు దృష్టి చూస్తున్నాడు. అంటే శనిని చూస్తున్నాడు, తన ఇంట్లో ఉన్నటువంటి శనిని అబ్జర్వ్ చేస్తున్నాడు. జాగ్రత్త కొడుక, ఎక్కడున్నావు, తిరుగుతున్నావా, జాగ్రత్త, అటు వెళ్తున్నావా, నా గల్లపట్టి దగ్గరికి వెళ్తున్నావా, నా బెడ్రూమ్లోకి వెళ్తున్నావా, నా హాల్లోకి వెళ్తున్నావా, ఆయన సీసీ కెమెరాలో కనబడుతున్నాడు. శని సైలెంట్గా కూర్చున్నాడు అక్కడ. వాడు మాట్లాడట్లేడు, సైలెంట్ ఉన్నాడు వాడు. కాబట్టి శని ఏం చేయడు అక్కడ. అప్పుడు అర్ధాష్టమ శని ఎఫెక్ట్ లేదు వాడికి. గురుడి వల్ల శుభం కలిగింది కాబట్టి గురుడి వల్ల ప్రయోజనాన్ని, విద్యా లాభాన్ని పొందుకుంటాడు, ఆరోగ్య లాభాన్ని పొందుకుంటాడు, ఆకస్మిక విదేశీ ప్రయాణాన్ని పొందుకుంటాడు, ఉత్తమమైన వ్యక్తులతో పరిచయాన్ని పొందుకుంటాడు, విద్యా సంబంధ విషయాల్లో ఊహించినటువంటి విజయాన్ని పొందుకుంటాడు. టాప్ ర్యాంకులలో మనం 5 ర్యాంక్స్ అనుకున్నాం, టాప్ ర్యాంకులలో 1-2 ర్యాంకులు వీళ్ళు కూడా ఉంటారు. ఈ అర్ధాష్టమైనటువంటి వ్యక్తులు ధనుసు రాశి వారికి ఇలా చెప్తున్నారంటే, నేను చెప్పిన వివరణ అర్థం ఏంటిది పాటికి మీకు అర్థం కాకపోవచ్చు, కానీ జ్యోతిష్కులు వాళ్ళకి అర్థం ఏంటిది పాటికి, మా కిరణ్ ఇలా చెప్తున్నాడా అని చెప్పేసి. తప్పకుండా వీరికి బాగుంటుంది. ఒకవేళ ఈ రిజల్ట్ రాకపోతే నెక్స్ట్ ఇయర్లో మనం మాట్లాడుకుందాం. కానీ గురుగారు మీరు అర్ధాష్టం విన్నారు, దాని అంతా నాకు నష్టం వచ్చిందంటే, ఒకరిద్దరు నష్టం వచ్చిండొచ్చు, కానీ ఓవరాల్గా చాలా మందికి లాభాన్ని కలిగిస్తుంది. మీరు బేరీ చేసుకోవచ్చు, మీకున్నటువంటి సమస్యల్ని, లాభాన్ని, నష్టాన్ని, కష్టాన్ని బేరీ చేసుకొని నెక్స్ట్ ఇయర్లో మాకు ఈ స్టేజ్లో చెప్పండి. అదేంటాను, యూ జస్ట్ ఫీల్ ఫస్ట్, యూ బిలీవ్ ఫస్ట్, దెన్ యూ కెన్ నన్ను క్వశ్చన్ చేసే ప్రయత్నం చేయండి. నువ్వు ఆ రాశి ఫలితాలు అనుభవించకుండా నువ్వు ఎలా చెప్తున్నావు మీరు అన్న విషయాన్ని గమనించుకుంటే చాలా మంచిది. ఏదేమైనా ఈ రాశి వారికి ధనయోగం ఉంటుంది, వృత్తి ఉద్యోగ లాభం ఉంటుంది, వ్యాపారపరంగా అభివృద్ధి ఉంటుంది, భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది, కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి ఉంటుంది, సినిమా రంగంలో మంచి వ్యాపార లాభం ఉంటుంది, ఈవెంట్స్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ ఉంటాయి, మీరు పడిన కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. కానీ లాటరీల వల్ల ధనం ఏం లేదు, ఎందుకంటే అష్టమ గురుడు కాబట్టి ఆకస్మిక తేరగా డబ్బు సంపాదించేవాడు కాదు, కష్టే ఫలైనటువంటి సూత్రాన్ని మీకు చెప్తాడు. కాబట్టి మీకు షేర్ మార్కెట్లో, స్పెక్యులేషన్లో దీర్ఘకాలికమైన పెట్టుబడి పెడితే లాభం తప్ప డే ట్రేడింగ్లో మీకు వచ్చేటువంటిది లేదు, నష్టమే. అలాగే లాటరీల వల్ల మీకు ఒక్క నయా పైస వచ్చే అవకాశం లేదు. లాటరీల వైపు, జూదం వైపు వెళ్ళకూడదు, ప్రమాదం మీకు. ఈవెంట్ చేసే వారికి కూడా మంచి ఈవెంట్స్ లభిస్తాయి, విద్యాలాభం ఉంటుంది. అలాగే మాతాపితృల సౌఖ్యము, కోర్టు వివాదాలు సమసిపోవడము, వ్యాపారపరంగా మంచిది. ఫార్మా, సిమెంట్ అనుకోండి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉండే అవకాశం ఉంటుంది. సంతానం లేని వారికి సంతాన యోగం ఉంది. అలాగే ధనలాభం పొందుకుని ధనలాభం ఉంది. విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది, విదేశాల్లో స్థిర నివాసం ఉంది. గ్రీన్ కార్డ్ PR పొందుకోవచ్చు. మేబీ H1B వీసా మీకు జూన్ తర్వాత మేబీ, కానీ లాటరీలు అంతా కూడా మనకి ఫిబ్రవరి, మార్చిలో అయిపోతాయి కాబట్టి నేను జూన్లో వస్తాను చెప్పడానికి నాకు అవకాశం లేదు. బట్ గ్రీన్ కార్డ్ PR అవడానికి అవకాశం ఉంటుంది. బట్
పిఆర్ అనేది నాట్ ఈవెన్ యూఎస్ఏ. బట్ చాలామంది అనుకుంటారు విదేశీయానం అనగానే ఒక యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనుకుంటారు. వీఆర్ నాట్ సేయింగ్ అబౌట్ దట్ అబ్రాడ్ అనేది, విదేశీయానం అనేది ఏ దేశమైనా కావచ్చు, పక్కన బంగ్లాదేశ్ కావచ్చు, పక్కన పాకిస్తాన్ కావచ్చు, నేపాల్ కావచ్చు, నా దేశం కానిది ఏదైనా విదేశానమే. దాని గురించి మీరు ఫోకస్ చేసి నాకు యూఎస్కి వెళ్తా అన్నావు, నేను ఎప్పుడు చెప్పలేదే. యుఎస్ఏ అనే మాట రాదు, యూకే అనే మాట మన నోట్లోంచి రాదు, విదేశీయానం మాత్రమే. దాంట్లో మీకు H1B వీసా ఎవరికి ఉందో వాళ్ళు తీసుకుంటారు, పిఆర్ ఎవరికి వస్తుందో, గ్రీన్ కార్డ్ ఎవరికి మాకేం తెలుస్తుంది. కాబట్టి నాకు తెలుస్తుంది, అందరి చూసి తెలియాల్సిన రూల్ ఏం లేదు. కాబట్టి గ్రీన్ కార్డ్ ఎవరికి వస్తుంది, పిఆర్ వస్తున్న విషయంలో తప్పకుండా అవి పొందుకునేటువంటి అవకాశాలు బలంగా ఉంటాయి. మీ ప్రయాణం కూడా సాఫల్యత ఉంటుంది, కుటుంబ వ్యవస్థ బాగుంటుంది, ఆర్థిక వ్యవస్థ బాగుంటుంది, అలాగే మీకు వైవాహిక జీవన వ్యవస్థ కూడా బాగా ఉంటుంది, శుభగ్రహ సంతాన యోగం ఉంటుంది, వృత్తిలో కూడా అభివృద్ధి పొందుకునే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. మీరు ఏ దేవుణ్ణి ఆరాధించాలి గురువుగారు? తప్పకుండా ఈ రాశి వారికి గణపతి ఆరాధన ముఖ్యంగా చెప్పవచ్చు, అలాగే దత్తాత్రేయ స్వామి. అంటే మనం తప్పనిసరిగా గురు దత్తాత్రేయ స్వామిని ఆరాధన చేయడం వల్ల, స్వామివారిని పూజించడం వల్ల మీకు మంచి వ్యక్తుల యొక్క పరిచయం బాగా పెరుగుతుంది. అంటే ఒక విచక్షణ జ్ఞానం, అలాగే మాట తీరు, పద్ధతి పడుకోవడం, ఆర్థిక క్రమశిక్షణ కూడా బాగా ఉంటుంది. ఎందుకంటే అర్ధాష్టమి శని కదా, ఖర్చు విపరీతంగా ఉంటుంది, డబ్బులు కూడా బాగా వస్తాయి, కానీ ఖర్చు కూడా ఎక్కువ ఉంటుంది. అయితే దీని ఏమంటారంటే ఖర్చు అవుతుంది అని చెప్పేసి నేనేమంటాను, మీకు సలహా ఏంటంటే ఈఎంఐ ద్వారా మీరు ఒక ఫ్లాట్ కొనేయండి, లేదా ప్లాట్ కొనేయండి. ఖర్చే విపరీతమైన ఖర్చు. అమ్మ కిరణ్ శర్మ చెప్పాడు, కొనేసాను, నెలకు 35,000 కట్టాలి, ఈ దరిద్రుడు చెప్పాడు, నా భయం ఇంత ఇబ్బంది అవుతుంది. తిట్టుకున్నా ఒక 2 ఏళ్ల తర్వాత ఈఎంఐ పూర్తి అయిపోతుంది. ఆ యొక్క ఒక 10 లక్షల ఉన్నటువంటి విలువ ఉన్నటువంటి ఆ యొక్క ఆస్తి మీకు 25 లక్షలు అవుతుంది. అబ్బా అప్పుడు అనుకుంటారు, బా కిరణ్ శర్మ గారు బాగా చెప్పారు, అబ్బా థ్యాంక్స్ ఫర్ కిరణ్ శర్మ గారు. ఎందుకంటే అట్లా మనము ఎలా ఖర్చు అవుతుందిగా, ఆ ఖర్చును సద్వినియోగం వైపు మళ్ళిపిస్తే మంచిది. అదే వైన్ షాప్ వైపు వెళ్ళకుండా మీరు ఏదన్నా ఇల్లు అమ్మే వాళ్ళ వైపు వెళ్ళండి. వైన్ షాప్కి, మటన్ షాప్కి, బ్రోతల తప్పుగా అనుకోవద్దు, అటువైపు వెళ్ళకుండా, దుష్టుల వైపు వెళ్ళకుండా మీరు ఇల్లు అమ్ముతాము అనే వాళ్ళ దగ్గరికి, స్థలాలు అమ్మబడిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు స్థలాలు కొనండి. తప్పకుండా మీకు ఆ ఖర్చు అయినా అనుకూలం ఉంటుంది, చెడు లక్షణాల నుంచి బయటపడతారు, మంచి వ్యక్తులతో అనుబంధం ఉంటుంది, 2 ఏళ్లలో మీకు స్థిరాస్తి నిలబడుతుంది. ఇటువంటి ఖర్చు చేసుకుంటే మంచిది. ఈ దేవుడిని ఆరాధన చేసుకుంటే మీకు దత్తాత్రేయ స్వామి అలాంటి యోగాన్ని కలిగిస్తాడు, అంటే మంచి తత్వాన్ని కలిగిస్తాడు. కాబట్టి మంచి ఆర్థిక అభివృద్ధి కూడా, క్రమశిక్షణ కూడా బాగా ఉంటుంది. ధన్యవాదాలు గురు. నమస్కారం.